మాస్ మహారాజా రవితేజ మరో యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. భాను భోగవరపు దర్శకత్వం వహించిన మాస్ జాతర మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. అక్టోబర్ 31న రిలీజ్ అవుతుందని ప్రకటించిన మేకర్స్ బాహుబలి ది ఎపిక్ దెబ్బకు ప్రీమియర్స్కే పరిమితమయ్యారు. దీంతో మాస్ జాతర ఫస్ట్ డే కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడింది. ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే 61 లక్షలకే పరిమితమైంది. బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కావడంతో మాస్ జాతరకు ఆశించిన స్థాయిలో వసూళ్లు వచ్చేలా కనిపించడం లేదు. బాక్సాఫీస్ వద్ద బాహుబలి ది ఎపిక్ మూవీతో మాస్ జాతరకు గట్టి పోటీ ఎదురవుతోంది. మాస్ జాతరతో ఈసారి నిజంగానే హిట్ కొట్టబోతున్నట్టు రవితేజ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. మరోవైపు రవితేజ కొత్త దర్శకులను పరిచయం చేసిన చాలా చిత్రాలు బాక్సాఫీస్ను షేక్ చేసిన హిస్టరీ ఉంది. మరి ఈ సెంటిమెంట్ మాస్ జాతరకు కలిసొచ్చిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం. మాస్ జాతర సినిమా కథ విషయానికి వస్తే రవితేజ రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్కు చెందిన ఆఫీసర్. తన రైల్వే స్టేషన్ పరిధిలో ఏ క్రైమ్ జరిగినా దాన్ని అంతు తేల్చే వరకు వదిలిపెట్టని నిజాయితీ గల ఆఫీసర్. వరంగల్ రైల్వే స్టేషన్ పరిధిలో పనిచేస్తుంటాడు. అక్కడ జరిగిన ఓ క్రైమ్లో స్థానిక పొలిటీషియన్ కొడుకును కొడతాడు. దీంతో అతనికి ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళంలోని అడవివరం రైల్వే స్టేషన్కు ట్రాన్స్ఫర్ అవుతాడు. అక్కడ నవీన్ చంద్ర స్థానికులతో గంజాయిని పండించి కలకత్తాకు స్మగ్లింగ్ చేస్తుంటాడు. అంతేకాదు ఆ ప్రదేశాన్ని మకుటం లేని మహారాజుగా తనకు అడ్డొచ్చిన వారిని మట్టుబెడుతుంటాడు. అలాంటి ప్రదేశంలో రైల్వే ఎస్ఐగా వచ్చిన రవితేజ దుర్మార్గుడైన శివుడిని ఎలా ఎదిరించాడు, అతని గంజాయి సామ్రాజ్యాన్ని అంతం చేశాడనేదే మాస్ జాతర స్టోరీ. తెలుగులో పోలీస్ నేపథ్యంలో వచ్చిన కథలన్నీ దాదాపు ఒకే మూసలో తెరకెక్కినవే. ఇలాంటి కథలో హీరో నిజాయితీపరుడు. దీని కారణంగా ట్రాన్స్ఫర్స్ అవుతుంటాడు. అతను ట్రాన్స్ఫర్ అయిన ప్రదేశంలో ఓ దుర్మార్గుడు ఉంటాడు. చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని ప్రజలను హింసలకు గురి చేస్తుంటాడు. అలాంటి దుర్మార్గుడిని హీరో ఎలా అంతం చేశాడనే రొటీన్ కథనే మాస్ జాతర స్టోరీనే తెరకెక్కించాడు దర్శకుడు భాను భోగవరపు. కానీ ఈ రొటీన్ పోలీస్ కాకుండా రైల్వే పోలీస్ శాఖకు చెందిన ఎస్ఐగా హీరోగా చూపించడం ఒక్కటి తప్పితే మిగతాదంతా సేమ్ టు సేమ్. సినిమా విషయానికి వస్తే దర్శకుడు ఈ సినిమా కథనాన్ని గతంలో వచ్చిన రవితేజకు చెందిన విక్రమార్కుడు, క్రాక్తో పాటు పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ కాకి సినిమాల్లోని సీన్స్తో పాటు తాజాగా వచ్చిన ఓజీ సినిమాలోని ఒక్కో పాయింట్ను మిక్స్లో వేసి ప్రేక్షకులకు కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. అందులో గబ్బర్ సింగ్ విలన్ గ్యాంగ్తో రైల్వే స్టేషన్లో కామెడీ పండించే ప్రయత్నం చేశాడు. ఈ కామెడీ సినిమాలో కొంతమేర వర్కౌట్ అయింది. మరోవైపు హీరో విలన్కు చెందిన గంజాయిని గూడ్స్ను ట్రైన్లో కోల్కతాకు పంపించే ప్రయత్నం చేస్తాడు. దాన్ని హీరో అడ్డుకొని దాన్ని దాచేయడం వంటివి రీసెంట్గా పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాలోని సీన్స్ గుర్తుకొస్తాయి. అంతేకాదు విక్రమార్కుడు తరహాలో ఇందులో రైల్వే స్టేషన్ మొత్తం హీరో వచ్చినప్పుడు అస్తవ్యస్తంగా ఉంటుంది. అక్కడే పశువులను కట్టేయడం, ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు చిలక జోస్యం, పేకాటతో పాటు గంజాయి కొడుతూ ఉంటారు. అలాంటి రైల్వే స్టేషన్ను ఎలా చక్కదిద్దాడనే ఎపిసోడ్ కాస్త ఫన్నీగా ఉంది. అక్కడ పోలీస్ స్టేషన్, ఇక్కడ రైల్వే స్టేషన్గా చూపించారు. మొత్తంగా రైల్వే పోలీస్గా రవితేజతో కొన్ని ఎలివేషన్స్తో పాటు యాక్షన్ కామెడీగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఇక హీరో రైల్వే పోలీస్ అయితే అతనే తోపు. మిగతా పోలీస్ డిపార్ట్మెంట్ మిగిలిన వాళ్లంతా చేతకాని చవటలనే సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు. రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ తాత మనవడికి పెళ్ళైతే తనని ఎక్కడ ఓల్డ్ హోమ్లో పెడతాడని కాన్సెప్ట్ నవ్వించే ప్రయత్నం చేశాడు. ఫ్రీ క్లైమాక్స్లో రాజేంద్ర ప్రసాద్తో చేసిన ఫైట్ సీను పర్వాలేదనిపించింది. చివర్లో హీరో విలన్స్ను చంపడం అనేది పరమ రొటీన్. ఈ సినిమాకి మాస్ జాతర టైటిల్ ఎందుకు పెట్టారు ఆ దర్శకుడికే తెలియాలి. అక్కడక్కడ ఫ్యాన్స్ ను మెప్పించే కొన్ని సీన్స్ ఉన్నా ఓవరాల్గా రొటీన్ రోత మాస్ జాతరగా అనిపించింది సినిమా. సితారా ఎంటర్టైన్మెంట్ నుంచి రావాల్సిన సినిమా మాత్రం కాదు. ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్న ఓవరాల్గా ప్రేక్షకుల దృష్టిలో ఇది ఏ మేరకు ఈ చిత్రం కమర్షియల్గా విజయం సాధిస్తుందనేది చూడాలి. ఈ మధ్య కాలంలో సినిమాల్లో కామెడీ ట్రాకులు మిస్ అవుతున్నాయి. అలాంటిది ఈ సినిమాలో విలన్ గ్యాంగ్తో కామెడీ సీన్స్ రాసుకోవడం ఉన్నంతలో ఊరటాన్ని చెప్పాలి. సినిమాల విపరీతమైన హింస, రక్తపాతం ఫ్యామిలీ ఆడియన్స్కి కొంచెం దూరం కల్పించేలా, ఇబ్బంది కనిపించేలా అనిపించింది. ఇందులో దండుపాల్యం, క్రాక్ తరహాలో విలన్కు చెందిన ఫ్యామిలీ, పోలీసులు చంపడం వంటివి సీన్స్లో ఎలివేషన్ సీన్స్ మాస్ను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. సినిమాలో ముందుగా ఎంతో ఎలివేషన్ చూపించిన కోల్కతాకు చెందిన పాత్రో విలన్ క్యారెక్టర్ క్లైమాక్స్లో తేలిపోయింది. హీరో విలన్ మధ్య వచ్చే సీన్స్ రొటీన్గా ఉన్న మాస్ను కొన్ని చోట్ల మెప్పిస్తాయి. ఈ మధ్యకాలంలో సినిమాలను రివ్యూ రేటింగ్స్ ఇచ్చే ఓ జర్నలిస్ట్ను తన సినిమాలో టార్గెట్ చేసినట్టు కనిపించింది. నిర్మాత నాగవంశీ కావాలనే ఈ పేరు ఓ క్యారెక్టర్కు పెట్టించినట్టు ఉంది.
సాధారణంగా కవులు తమ సొంత పేరుతో కాకుండా కలం పేరుతో కవితలు రాస్తుంటారు. సదరు సీనియర్ జర్నలిస్టు కూడా ఆడవాళ్ల పేరుతో తన ట్విట్టర్ అకౌంట్ను రన్ చేస్తుంటారు. ఆ పేరు కూతురుది కావచ్చు, తల్లిది కావచ్చు, ఇంకా ఎవరిదైనా కావచ్చు. తన కులం పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ రన్ చేస్తున్న సదరు జర్నలిస్టును కావాలనే ఈ సినిమాతో టార్గెట్ చేసినట్టు కనిపించింది. ప్రొడక్షన్ వాల్యూ, సినిమా విలువలు, ఫైట్ సీన్స్ కొన్ని బాగున్నాయి. హైపరాది, అజయ్ ఘోష్, ఈటీవీ గణేష్తో పండించిన కామెడీ కాస్త ఉన్నంతలో ఊరట. సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీన్స్, పాటలు పర్వాలేదు. దర్శకుడు కథా కథనాల విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టుంటే బాగుండేది. రవితేజ లక్ష్మణ్ భేరీగా రైల్వే పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఇరగదీశాడు. ఇలాంటి పాత్రలు రవితేజకు కొత్త కాదు. ఎంతో ఈజ్తో తన క్యారెక్టర్తో కామెడీతో పాటు యాక్షన్, ఎమోషన్ అన్నీ పండించాడు. సినిమాను తన భుజాలపై మోశాడు. తనదైన మార్క్ నటన చూపించాడు. ఈ సినిమాలో శివుడిగా విలన్ పాత్రలో నటించిన నవీన్ చంద్ర మంచి నటన కనబర్చారు. నటనతో క్రూరత్వాన్ని చూపించాడు. ఈ సినిమా తర్వాత విలన్గా మరిన్ని అవకాశాలు వస్తాయి. శ్రీలీల ఈ సినిమాలో మంచి ఈజ్తో నటించింది. డాన్స్లో మరోసారి కుమ్మేసింది. తన యాక్టింగ్తో మెప్పించింది. హీరో తాతగా రాజేంద్ర ప్రసాద్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. హైపరాది, అజయ్ ఘోష్, ఈటీవీ గణేష్ ఉన్నంతలో మంచి కితకితలు పెట్టారు. ఇక మిగిలిన నటీనటులు పర్వాలేదనిపించారు.